సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడిని కోట్లు గురిపిస్తుంది. ముందుగా తలకాయ వార్తలు చూద్దాం. అటెనక వార్తలకు పోదాం. బీసీలకు రిజర్వేషన్ సపోర్ట్ చేసిన అపోజిషన్. ఆర్డర్ చేసింది చికెన్ బిర్యానీ, తీసుకొచ్చింది బొద్దింక బిర్యానీ. తప్పిపోయిన సునీతా విలియమ్స్, తీసుకొచ్చిన వ్యోమగామ్స్. ప్రచారం చేస్తే బెట్టింగ్ యాప్లు, కేసులు పెడతారు పోలీసులు. ఇంకో గ్యారంటీ అమలు, సంబరపడుతున్న నిరుద్యోగులు. అసెంబ్లీ సమావేశాలు నడుతున్నాయి కదా, అయితే అసెంబ్లీలో ఎప్పుడు వాళ్ళని వీళ్ళని వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. కానీ ఇలా మొత్తం ఏకగ్రీవం అయిందిలా బీసీలకు 42% రిజర్వేషన్ చేయాలని బిల్లు పెట్టిరు కదా. ఇక గదాని మీద అయితే పార్టీలన్నీ కూడా ఏకగ్రీవంగా సపోర్ట్ చేసినాయి. మీరే చూడరు పారి. రాజకీయాలలో ఏ పార్టీ ఏం మాట్లాడినా గానీ ఎదురు పార్టీ వాళ్ళు నచ్చక ఇంకేదో మాట్లాడతారు. కానీ బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులకైతే తెలంగాణ శాసనసభ సోమవారం ఏకగ్రీవం అయితే అయ్యింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పెద్ద మనిషిగా ఉన్న ఈ సభల కాంగ్రెస్ సర్కార్ మొత్తం 5 బిల్లులైతే ప్రవేశపెట్టింది. దాంట్లో ముందుగాల తెలంగాణలో వెనకబడిన తరగతులు, షెడ్యూలు కులాలు, తెగలకు విద్యా సంస్థల్లో సీట్లు. రెండోది రాష్ట్ర సర్వీసుల నియామకాలు, గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు. ఈ 2 బిల్లుల గురించి అయితే మాట్లాడిర్రు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఈ బిల్లునైతే సభలో ప్రవేశపెట్టిండు. వీటి మీద జరసేపు మీటింగ్ అయితే జరిగినాక ప్రతిపక్ష నాయకులు కూడా ఓకే అని అయితే అన్నారు. అయితే ఇక అదే లెక్కన సీఎం మాట్లాడుకుంటా మన ప్రైమ్ మినిస్టర్ మోదీ సార్ కు ఓ ఉత్తరం అయితే రాస్తా అని చెప్పిండు. ఎందుకంటే మేము పెట్టిన ఈ బిల్లులకు ఆమోదం కావాలని. ఇంకో 3 బిల్లులు ఉన్నాయి కదా, మంగళవారం అంటే ఇయ్యాల వాటి గురించి అయితే మాట్లాడతారంట. ఇక దీని మీద రేవంత్ సార్ మాట్లాడుకుంటూ అయితే మన రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉన్నత విద్యా కోర్సులల్లా సీట్లు, స్థానిక సంస్థలల్లా బీసీలకు 42% రిజర్వేషన్ అయ్యే వరకు దాన్ని సాధించే వరకు అయితే ఇడిచేయలేదని చెప్తున్నాడు. అదే సందర్భంలో శశబిషలు అక్కర్లేదు అధ్యక్ష. సభానాయకుడుగా 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో రాజకీయ పరమైన రిజర్వేషన్లను సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా. ఈ సభానాయకుడిగా నేను మాటిస్తున్న బలహీన వర్గాలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్లకు ఈ రిజర్వేషన్లు సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా. అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తాను. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనందరం కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇక్కడ సభానాయకుడుగా ఉన్న మహేశ్వర్ రెడ్డి గారిని, ఎంఐఎం పార్టీ నాయకుడు ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, మిత్రుడు సాంబశివరావు గారిని, సిపిఐ నాయకులను, వీళ్ళనే కాకుండా రాజకీయ పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనందరం కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్దాం. చట్టాన్ని సవరించుకుందాం. ఈ చట్టాలన్నీ కూడా పరిపాలన సౌలభ్యం కోసం మనం చేసుకున్న చట్టాలే. 100 పైగా మనము రాజ్యాంగ సవరణలను చేసుకున్నాం ప్రజలకు మేలు చేయడం కోసం. కాబట్టి ఈ రోజు అవసరమైతే రాజ్యాంగ సవరణ అయినా చేపట్టడం ద్వారా బలహీన వర్గాలకు విద్యా ఉపాధి అవకాశాలలో, అదేవిధంగా రాజకీయ అవకాశాలలో 42% పెంచడానికి అవసరమైన చట్టపరమైన చర్యలు అన్నిటిని కూడా మనం తీసుకోవాలి. ఇక సభలో ఉన్న అన్ని పార్టీల నాయకులు కూడా దీనికి మాకైతే ఏం ఇబ్బంది లేదు, జబర్దస్త్ ఉన్నది బిల్లు అని చెప్పేసి ఓకే అని చెప్పిర్రు. ఇక దానికి రేవంత్ సారు అందరికి థ్యాంక్స్ చెప్పి ఈ దాని మీద అయితే అందరితో కలిసి పనిచేస్తాం అని చెప్పిండు. బలహీన వర్గాలకు న్యాయం చేసేటందుకు అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తాం గట్టిగా అని చెప్పేసి గా సభలో చెప్పిండు. భోజన ప్రియులు చాలా మందే ఉన్నారు మన ప్రపంచంలో. జర టేస్ట్ అనిపిస్తే చాలు ఇక ఇరుగా మరగా తింటారు. కానీ తినే ముందడ ఏం తింటున్నాం అనేది తెలియాలి కదా, దాంట్లో ఏమున్నది అని కూడా అరుచుకోవాలి కదా, లేకపోతే లాస్ట్కు నాలుగగా అరుచుకోవాల్సి వస్తుంది. ఇగో ఈ వీడియో చూసినాక మీకే అర్థమవుతుంది నేనేం చెప్తానా అని.
ఈ ప్రపంచంలో ఒక్కో మనిషికి ఒక్కొక్క అభిరుచి ఉంటది. కొందరు ఉప్పు కారం గట్టిగా తింటారు, ఇంకా కొందరేమో సప్పిడి కూడు తింటారు, ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే జర గట్టిగా మసాలాలు తినేటోళ్ళు ఉంటారు. చాలా మందిని ఏడబోయి అడిగినా మీకేమిష్టం తిననీకంటే చాలా మంది బిర్యానీ అనే చెప్తారు. మనమే కాదు, పెద్ద పెద్ద స్టార్లు సెలబ్రిటీలు కూడా వాళ్ళకు బిర్యానీ ఇష్టమని మస్తు వీడియోలో చెప్తుంటే ఇన్నా. కొంతమంది అయితే బిర్యానీ టేస్ట్ ఏడ బాగుంటదా అని చెప్పేసి దేవులాడుకుంటా పోయి మూలకు తింటారు. ఎంత ఖర్చు అయినా సరే, ఎంత దూరం అయినా సరే. మన దగ్గరనే కాదు, దేశ విదేశాల నుంచి కూడా బిర్యానీ అంటే మస్తు లైక్ చేసేటోళ్ళు ఉంటారు ఫారెన్ వాళ్ళు. మన ఫ్రెండ్స్ కి ఏదైనా జాబ్ వచ్చినా గానీ మామ పార్టీ ఏమిస్తావురా అంటే చలో బిర్యానీ సెంటర్ పోయి బిర్యానీ తిందామంటారు. గంత ఫేమస్ బిర్యానీ అంటే. అసొంటి ప్రఖ్యాతిగాంచిన బిర్యానీలా దోమలో చీమలో బొద్దింకలో వస్తే తినేటప్పుడు ఎట్లుంటది? ఇగో మీరే చూడు ఎట్లుంటదో. నక్లెస్ రోడ్ల కోచ్ రెస్టారెంట్ అని ఒకటి ఉన్నది. విజయ్ అని ఒక అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి బిర్యానీ తినిపిస్తామని చెప్పేసి గా బిర్యానీ సెంటర్ కి అయితే తీసుకుపోయిండు. ఇక సగం బిర్యానీ తిన్న తర్వాత ఏమున్నది, అదేంది మేము బిర్యానీ ఆర్డర్ ఇస్తే బొద్దింక బిర్యానీ పట్టుకొచ్చిందని చెప్పేసి ఆడున్న సర్వెంట్ ను పిలిచి అడిగిండు, ఏ క్యాజీ ఏ కైసా కాతే అని. ఇక మనోడు తెల్లముఖం వేసిండు, ఏం అర్థం కాక. రెస్టారెంట్ అయితే మంచిగానే ఉన్నది చూడడానికి ఫస్ట్ క్లాసు, కానీ బిర్యానీ చూస్తేనేమో గిట్లా పాడైంది. గా కౌంటర్ లో పోయి గాయన కూడా అరుచుకుంటే ఆయన తీసుకుపోయి బిర్యానీ ఆయన చెత్త కుప్పలేతామనుకున్నారు. ఇక అన్నోళ్ళే అదిరిచ్చి ఆడ వెట్టు ముందుగాలని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు అయితే కంప్లైంట్ ఇచ్చిరంట. ఇక చూడాలి మరి సీజ్ చేస్తారో మరి యాడ్ చేస్తారో. నేను ఎందుకు చెప్తున్నా అంటే చికెన్ బిర్యానీ తిన్నావా, మటన్ బిర్యానీ తిన్నావా, లేకపోతే ఫ్రైడ్ రైస్ తిన్నావా అని ముఖ్యం కాదు, అది ఎట్టున్నది అనేది ముఖ్యం. బిర్యానీ చూడడానికి ఎంత మంచిగా ఉన్నా గానీ కిచెన్లు గబ్బుగా పాడైతాయి. తినేటప్పుడు జర జాగ్రత్తగా చూసుకొని తినుర్రి గంతే. గిట్లే బొద్దింకలో శివలు వచ్చినాయనుకో గట్టిగా అరుచుకోర్రి. ఇక అట్లే తింటే గబ్బు రోగాలు మనకొచ్చి పాడైతాయి. రేట్ తీసుకోవచ్చున్నావు బ్రదర్. ఇది ఎట్లుందంటే మీ కిచెన్ నాకైతే సింహ చీకట్లా ఏటన్నా ఓ అంటే మస్తు భయం అవుతుందిలా. అసొంటిది మస్తు మంది రాకెట్లల్లా గా అంతరిక్షంలో పోయి ప్రయోగాలు చేస్తారు. గట్లా చేసేటప్పుడు ఏదన్నా మిస్టేక్ జరిగిందనుకో ఇక మన పని ఆ చీకటి రాజ్యంలోనే అయిపోతుంది. ఎందుకంటే ప్రయోగాలు ఒక్కోసారి సక్సెస్ అవుతాయి, ఒక్కోసారి సక్సెస్ కావు. ఇక గసంటప్పుడు మనం భూమి మీదకి రానికి కూడా మస్తు తిప్పలు అవుతుందిలా. ఇక గసంటిదే గీ ముచ్చట కూడా చూడుర్రి. చిన్నప్పుడు మా ఇంటికించి మా అమ్మమ్మలు ఊరుకోతే 2-3 రోజులకే ఇంటికి వచ్చేది. ఎందుకంటే ఇల్లంటే గంత పానం నాకు. ఇక మనం ఉన్న చోటు నుంచి ఇడిచిపెట్టి వేరే ఊర్లకు మాత్రం ఎన్ని రోజులు పోతాం? మహా అయితే 1 రోజులు పోతాం, లేకపోతే 2 వారాలు. ఎందుకంటే ఇక్కడ పనులు ఉంటాయి కదా, పోయిన పని చేసుకోవాలి రావాలి. కానీ రాకెట్లల్లా అంతరిక్షంలో పోయేటోళ్ళు ఉంటారు కదా, ఒక్కొక్కసారి అనుకున్నది జరగక మస్తు తిప్పల పడొస్తుంది. ఎందుకంటే ఒట్టిగానే పోయి తిరిగి రానికే 10-20 కిలోమీటర్లు కాదు కదా, వేల లక్షల కిలోమీటర్లు. ముచ్చటేందంటే గీ అనంత విశ్వంలా ఏ మూల ఉన్న తెలవక తిప్పల పడుతున్న సునీత విలియమ్స్ తిరిగి భూమికి అయితే వస్తుందంట. వాళ్ళు విశ్వంలోకి పోయి ఇప్పటికి 9 నెలలు అవుతుంది. ఇప్పుడైతే భూమి మీదకి రానికే తొవ్వ దొరికిందంట. అయితే 9 నెలల కింద సునీత విలియమ్స్ అంతరిక్షంలోనికి పోయింది. అంటే వాళ్ళు చేసే ప్రయోగాలు అవేవో ఉంటాయి కదా, గా పని మీద. ఈమె భారతీయ సంతతి చెందిన మహిళ. అయితే మనం బండ్ల మీద కార్లలో పోయేటప్పుడు జర రిపేర్ వచ్చి బండ్లు అయిపోతాయి కదా, గట్లనే వీళ్ళు పోయిన దాంట్లో కూడా సాంకేతికంగా ఏదో తప్పు జరిగిందంట. ఇంటర్నెట్ డెస్క్ పనిచేయక మరి సిగ్నల్ అందలేదేమో. ఇక 9 నెలలు అంతరిక్షంలోనే జిగిపోయారు. ఈమె తోటి విల్మోర్ అనే ఇంకో వ్యక్తి కూడా అందులోనే ఉన్నాడంట. ఇక మొత్తానికైతే గా చీకట్ల ఎంత భూములు పడ్డారో ఏమో, మరి భూమి మీదకి పోతామో పోమో అని. మొత్తానికైతే మళ్ళా భూమి మీదకి అయితే వస్తున్నారు. అయితే అంతరిక్షంలోకి పోయిన సునీత ఇంకా విల్మోర్లను తీసుకురానికే 4 వ్యోమగాములు రోదస్లకైతే పోయిరట. గాళ్ళు గట్ల పోయినందుకు వీళ్ళు భూమి మీదకి రానికే పని అయితే జర అల్కితగా అయిందంట. ఇక మొత్తానికి ఇవాళ 5 గంటల 57 నిమిషాలకు ఫ్లోరిడా దగ్గర ఉన్న
సముద్రంలో గీ నీళ్ళల్లో అయితే వీళ్ళు ల్యాండ్ అవుతారని చెప్తుంది నాసా. అయితే గీళ్ళు అంతరిక్షంలోకి 2004 జూన్ 5న పోయిరంట. లెక్క ప్రకారం అయితే వారం రోజులకే తిరిగి మళ్ళా భూమి మీదకి రావాలి. కానీ గిట్ల సాంకేతిక లోపం జరిగినందుకు ఆన్నే ఇట్లా ఇరకపోయిరంట. ఏదైతే ఉంది మొత్తానికైతే భూమి మీదకి వస్తుర్రు, గదే సంతోషం. ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న వారు సే టు నో బెట్టింగ్ యాప్స్ అని. అంటే ఏందో తెలుసు కదా, పైసలు పెట్టి ఆడే ఆట అది. అందులో ఆడితే పోవుడే తప్ప వచ్చుడు ఉండదు. ఎందుకంటే వాడు తయారు చేసిందే పైసలు సంపాదించుకునేటందుకు, పంచిపెట్టేటందుకు కాదు కదా. అగో ఇప్పుడు మొత్తం బెట్టింగ్ యాప్లలోనే నడుతుంది కదా, పురాగర్చుకోవాలి కదా ఏంది అని చూడుర్రి. ఇన్నొద్దులు ఫోన్లల్లో బెట్టింగ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని ఇట్లాడురి అట్లాడురి కూసుల కానీ లక్షాధికారి కావచ్చు, 100 పెడితే 1000 పెడితే లక్ష అని ప్రమోట్ చేసిన వాళ్ళంతా ఇవాళ సేటు నో బెట్టింగ్ యాప్స్ అని ప్రచారాలు చేస్తున్నారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని అండ్ ఇప్పుడు ఆపేశాను. అండ్ దానికి మీ అందరికి ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు. ఆ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి అండ్ వాళ్ళని ఫాలో కూడా అవ్వద్దు. సో అందరికీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సారీ. ఎందుకంటే ఇంతకుముందు ఇట్లా ప్రచారాలు చేసిన వాళ్ళ పని మీద పడ్డది కదా సర్కారు. అగో పంజాగుట్ట పోలీసులు మొత్తం 11 మంది మీద కేసు చేసిరు గిట్ల ప్రచారాలు ఈ బెట్టింగ్ యాప్లను చేసినందుకు. ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, శ్యామల యాంకర్, రీతు చౌదరి, బండారు శేషయాని, సుప్రీత ఇట్లా 11 మంది మీద కేసు కట్టిరు పంజాగుట్ట పోలీసులు. ఇగో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మేడం ఉంది కదా, అగో ఒక మేడం గిట్లా ప్రచారం చేసింది, తెలంగాణలో కేసు అయిందని చెప్పేసి గిట్లా మాట్లాడుకొచ్చిండు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. వైసీపీ అధికార ప్రతినిధి అని చెప్పుకోవడం ఏంటి, వైసీపీ అధికార ప్రతినిధి అని చెప్పి ఈ గత కొద్ది రోజులుగా టీవీల్లో వచ్చి వెనకాల జగన్ బొమ్మ పెట్టుకుని ఓవర్ యాక్షన్ చేస్తున్న శ్యామల నిన్నటి రోజు తెలంగాణలో కేసు నమోదైంది. అది ఎట్లాంటి కేసు అంటే యువకుల్ని టార్గెట్ చేసి ఏదైతే బెట్టింగ్ యాప్స్ పేరుతో బలి తీసుకుంటుందో దాన్ని ప్రమోషన్ చేయడం. ఈమె ఒక అధికార ప్రతినిధి పార్టీకా లేదా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం అధికార ప్రతినిధా? చెప్పండి. ప్రతి ఒక్కడి వ్యక్తిగత విషయాలు, ప్రతి ఒక్కడి వ్యక్తిగత జీవితాలు ఈమె వేలు పెడుతుంది. వాళ్ళని నరికేయాలి, వాళ్ళని తాట తీయాలి, తొక్కి పెట్టాలంటుంది. ఇప్పుడు ఈమెను ఏం చేయాలి చెప్పాలి, వైసీపీ పేటీఎం గానే చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఎంతమంది నేరం తెలుసు, ఎంతమంది బలైపోతున్నా తెలుసు. నేను ఇప్పుడు ఒకటి అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, ఈమెని వెంటనే శ్యామలని సస్పెండ్ చేయండి. అధికార ప్రతినిధిగా ఉండే అర్హత హోదానికి లేదు కాబట్టి సస్పెండ్ చేయండి. ఏమిని సస్పెండ్ చేసి మాట్లాడండి, అంతేగాని ప్రతి ఒక్కరి విషయాలు మాట్లాడడం కాదు కదా. కాబట్టి శ్యామల సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఏదైతే ఏపీలో కూడా బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలా మంది యువతులు బలయ్యారో అవన్నిటి కూడా పరిశీలించి ఈమె మీద కేసు నమోదు చేసి మర్డర్ కేసు పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా మంది ఏపీ రాష్ట్రంలో చనిపోయారు. వాటికన్నిటి కూడా ఈ బెట్టింగ్ ప్రమోషన్ కారణం. కాబట్టి ఏవైతే తెలంగాణలో కేసులు నమోదయ్యాయో దానికి సంబంధించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉందో ఈవిడ కూడా కారణం అయ్యి ఉంటుంది. కాబట్టి ప్రమోషన్ వల్ల ఈమెను చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. ఇన్స్పైర్ అయ్యేలాగా ఏమో చెప్తుంది కదా, ఇన్స్పైర్ అయ్యి బెట్టింగ్ లాపాడి చాలా మంది ఆస్తులు పోగొట్టుకొని ప్రాణాలు తీసుకున్న సైతం చూసుకుంటాం. కాబట్టి ఈమె సూక్తులు, ఈమె ప్రవచనాలు అందరూ చెప్తుంటుంది చాలా వరకు. ఇవన్నీ సోది పక్కన పెట్టి శ్యామల గారు కూడా అన్నాను, ఎందుకంటే గారు అనే గొప్ప నేను చేయట్లేమా. శ్యామల మీద కేసు నమోదు చేయాలి, వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలి. అధికార ప్రతినిధిని ఆమె వైసీపీ పార్టీకా లేకపోతే బెట్టింగ్ యాప్స్కా. కాబట్టి ఆమె మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ పోలీసుల్ని కోరుతున్నాను. ఇప్పుడు అంత సెలబ్రిటీలు కూడా సేటు నో బెట్టింగ్ యాప్స్ అని ప్రచారాలు చేస్తున్నారు, ఇవి ఆడొద్దని చెప్పేసి. అవు మరి ఇట్లా ఆడి పానాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా మంది జీవితాలు రోడ్డు మీద వచ్చి పడ్డాయి ఈ బెట్టింగ్ యాప్ల వల్ల. కానీ ప్రమోట్ చేసిన వాళ్ళకి మాత్రం లచ్చలు. అగో గీళ్ళ జీవితాల కోసం ఇతరుల జీవితాలను ఆగం చేసుడు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ ఉద్యమం నడుస్తున్నది. గసంటోళ్ళ మీద కేసులు అవుతున్నాయి, వాళ్ళ పని చట్టం చూసుకుంటున్నది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళందరినీ ట్విట్టర్ లో అరుచుకుంటున్నాడు మన సజ్జనార్ సారు.
ఓలేం బెట్టింగ్ యాప్లల్లో మా అమ్మకు బంగారు కొలుసుకున్నాం, ఓలేం బెట్టింగ్ యాప్లల్లో లచ్చలు సంపాదించడం అని ఇట్లా ప్రమోషన్లు చేసే వరకు సూచనలు కూడా వామ్మో గిద్ద పైకం వస్తుందా అని చెప్పేసి అందరు ఎగబడవట్టే. ఇక వాడు నిండా ముంచి గుండు గీకవట్టే. ఇట్లా మోసపోయిన జనాలంతా జీవి తీసుకోవట్టే. అవో గందుకని ఇట్లా ప్రచారాలు చేసే చిన్న సెలబ్రిటీల మీద పడ్డారు పోలీసోళ్ళు. పబ్లిక్ ఇంటున్నారు కదా, చూస్తున్నారు కదా. పైసలు పుణ్యానికి వచ్చేది ఉంటే వాడు మనకెందుకు ఇస్తాడు చెప్పుని వాడే సంపాదించుకుంటాడు. కానీ గీంత చిన్న లాజిక్ తెలుసుకోక జనాలంతా ఎగబడవట్టే. సార్ ఏంటి సార్ ఈ మధ్యన మీరు ట్విట్టర్ అనే గంతో చాలా మందిని ఎన్కౌంటర్ చేస్తున్నారు, ఏంటి సార్ రీజన్ ఏంటి సార్? ఏమంటే చాలా మంది వాళ్ళకున్న ఒక ఫాలోయింగ్ ని వాళ్ళు యూజ్ చేసుకుని ఆల్రెడీ మీకు తెలుసు, మీరే చెప్పండి మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎంత ఉంది ఇప్పుడు మీకు? బికాజ్ అందరికీ నమస్కారం. బెట్టింగ్ యాప్స్, ఈ బెట్టింగ్ యాప్స్ లో ఈజీ మనీకి అట్రాక్ట్ అయ్యి చాలా మంది యువత వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. దయచేసి బెట్టింగ్ యాప్స్ని ఇప్పుడే డిలీట్ చేయండి. మీ కెరీర్ మీద దృష్టి పెట్టండి, సక్సెస్ కండి. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఇన్ఫ్లుయెన్సర్స్, యాక్టర్స్, సెలబ్రిటీస్, దయచేసి ఎక్కడైనా మీరు ఆపాలి. ఎందుకంటే నెక్స్ట్ అరెస్ట్ మీరే కావచ్చు. ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ సోషల్ మీడియా పేజెస్ని అన్ఫాలో చేయండి. ప్రభుత్వాలు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ మీద పూర్తిగా నిషేధాన్ని పెడితే చాలామంది జీవితాలని కాపాడిన వాళ్ళు అవుతారు. సే నో టు బెట్టింగ్ యాప్స్. కాంగ్రెస్ సర్కారు 6 గ్యారెంటీలను 100 రోజులలోనే అమలు చేస్తామని చెప్పి ఏడాది అయితన్నా కూడా ఇంకా అమలు చేస్తలేదని అంటారు అందరూ. ఇక అందుకోసమనే సర్కారు మళ్ళా ఇంకో గ్యారెంటీకి ముగ్గు పోసింది అన్నట్టు. ఇది యువతకు, నిరుద్యోగులకు చాలా ఆసరయ్యే పథకము. మరి దీని గురించి తెలుసుకోవాలి కదా, చలో పాండ్రి. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తుంది. ఇవాళ రాజీవ్ యువ వికాసం అసెంబ్లీ బయట సీఎం చేతుల మీదుగా ఈ పథకాన్ని షురూ చేసిర్రు. పెద్ద పెద్ద చదువులు చదువుకొని చేతానికి కొలువులు లేక ఆగమైతున్న నిరుద్యోగ యువతకంతా ఇదొక బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవాలి. 50,000 నుంచి 5 లక్షల దాకా సర్కారే సాయం చేస్తుంది అన్నట్టు. ఇక మీరు ఏ చిన్న బిజినెస్ పెట్టినా, ఏ దుకాణం నడిపించినా, ఏ దందా చేసినా ఇది ఆసర అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు ఇది గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. వచ్చే నెల 5వ తారీఖు దాకా దరఖాస్తులు తీసుకుంటారు. ఇది దరఖాస్తు ఎట్లా చేసుకోవాలంటే ఆన్లైన్ లో నింపుకోవచ్చు, తర్వాత మండల ఆఫీస్ పోయి నింపుకోవచ్చు, లేకపోతే ప్రజాపాలన ఆఫీసులలో కూడా నింపుకోవచ్చు. 5 లక్షల మందికి 6,000 కోట్లతోని సాయం చేస్తుంది సర్కారు. ఇంకా వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న లిస్ట్ అంతా జూన్ 2వ తారీఖు నాడు బయటికి ఇడుస్తుంది. పెద్ద పెద్ద చదువుకుంటానికి ముంగటి పోతానికి పైసలు లేక కొంతమంది వెనకబడి ఉంటారు కదా, అవు గాళ్ళకు కూడా ఈ పైకం ఉపయోగపడుతుంది. అట్లనే చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది అన్నట్టు. అవు మరి పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ వచ్చి చిన్న చిన్న గదులల్లా సాలిసాలని బతుకుతున్న యువత ఎంతో మంది ఉన్నారు. ఎన్ని పరీక్షలు రాసినా కూడా ఫీజులు దండగైతున్నాయి తప్ప ఉద్యోగాలు అయితే వచ్చింది లేదా. ఇక పొట్ట చేత పట్టుకొని అడ్డమైన కూలీ లెక్క మారిన యువత ఎంతో మంది. అవో వాళ్ళంతా ఈ పైసలు తీసుకొని చిన్నగా దందా స్టార్ట్ చేసుకొని ఎవరి కాలం మీద వాళ్ళు బతికేటట్టు అన్నట్టు. పథకం బాగానే ఉంది కానీ ఈ పథకం కూడా అర్హులైన వాళ్ళకే 2 సార్లు మళ్ళా కోటీశ్వర్లకు, వాళ్లకు, వీళ్లకు, ఎమ్మెల్యే ఆన్సర్లకు, కాంగ్రెస్ పార్టీ కడవ కప్పుకున్న వాళ్ళకే కాకుండా అనవట్టిరుకి ముచ్చటెరికైన పబ్లిక్. ముచ్చట్లు రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతదాకా చూస్తూనే ఉండు బీఆర్కే న్యూస్ తెలుగు. మళ్ళీ రేపు వస్తా.